స్కాలర్షిప్స్, మా అక్క వాళ్ళ పిల్లలకి అమ్మఒడి అని చెప్పేసి అన్నీ వచ్చాయి. అయితే చెప్పండి బ్రో, సంక్షేమ పథకాలు కానీ పెన్షన్స్ కానీ అందరికీ సరైన సమయంలోనే అందాయని మీరు అనుకుంటున్నారా? ఆర్ఎల్స్ ఫస్ట్లో బాగా ఇచ్చి తర్వాత కటింగ్స్ లాగా చేస్తూ ఇచ్చారనుకుంటున్నారా? ఫస్ట్లో అంటే బాగా వచ్చాయి అనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అందరూ చెప్పుకునేదే, అంటే మాకు తెలీదు, అంటే ఆ ఫంక్షన్స్ గురించి మాకు తెలీదు, కానీ నేను విన్నంతలో అందరికీ అయితే ఫంక్షన్స్ అందరికీ వచ్చాయి. మా అత్త వాళ్ళకి కానీ అందరికీ ఫంక్షన్స్ వచ్చాయని చెప్పారు. అంటే అంటే ఒకప్పుడులా కాదు, వాళ్ళే తెచ్చిస్తున్నారు. ఒక 1 month నుంచి కొద్దిగా క్లమ్జీ అవుతుంది, మేమే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అని వచ్చింది. మరి దాని గురించి అయితే మనకు తెలియదు. అయితే జగనన్న వచ్చినప్పటి నుంచి ఇట్లా వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కదా. ఇంతకుముందు అంటే వృద్ధులు సైతం క్యూలో నిల్చొని ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళి మరీ పెన్షన్లు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అది మనకు డోర్ డెలివరీ లాగా ఉంటుంది. జగనన్న ఆ అవైలబిలిటీని మనకు సమకూర్చారు. ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అదే బ్రో, డెవలప్మెంట్ అంటే అదే అంటున్నాను కదా నేను. ఒకప్పుడు మనం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడైతే అలా కాదు, వాళ్ళే డోర్ టు డోర్ వచ్చేస్తున్నారు. మనకి ఏ ప్రాబ్లం లేకుండా డైలీ ఒక వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఇంటి దగ్గరికి వచ్చి చెకప్ కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. కొత్త హాస్పిటల్స్ వచ్చాయి, ఒక ఒక దాన్ని ఏమంటారు, వీధికంటూ దీనికంటూ ఒక ఏరియాకంటూ హాస్పిటల్స్ వచ్చాయి. ఏవైనా నార్మల్ చిన్న ఇంజురీ అయినా, ఏ పర్సనల్గా ఏం బాగోపోయినా అక్కడ వెళ్ళి చూపించుకోవడానికి అంతా బాగానే ఉంటుంది. అప్పుడులాగా అయితే ఏం కాదు, బాగానే ఉంది బ్రో. అయితే జగనన్న హయాంలో సంక్షేమ పథకాలు ఇచ్చినంత సంతృప్తి అభివృద్ధి పరంగా జరగలేదని చాలామంది ఆరోపిస్తున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? అభివృద్ధి అంటే అదే చెప్తున్నాను కదా బ్రో, ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగానే ఉంది. ఏంటంటే సాఫ్ట్వేర్ టైప్ దాంట్లోని వచ్చే బ్రో, కానీ అది బయటికి చెప్పట్లేదు ఎవరునా. అది చెప్పకుండా ఏదో పర్సనల్గా గ్రెడ్జ్ పెట్టుకొని వాళ్ళ పార్టీ దీనివల్ల వాళ్ళు పర్సనల్గా గ్రెడ్జ్ పెట్టుకొని చెప్తున్నారు ఏం రాలేదు, ఏం అభివృద్ధి అవ్వలేదు, ఏం చేయలేదు అని. అభివృద్ధి అయితే అయ్యింది బ్రో, సాఫ్ట్వేర్ కానీ ఏదైనా బాగానే ఉంది. కానీ వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఎంత హైదరాబాద్ అయినా సరే బాగానే ఉంది, మన వాళ్ళు ఇలా చెప్తున్నారు. ఓకే బ్రో, సరే. ఇకపోతే మనం రైట్ నౌ ఇప్పుడు వైజాగ్ సిటీలో ఉన్నాం కదా. ఇక్కడ పార్లమెంటరీ ఆస్పెక్ట్లో వైసీపీ పార్టీ నుండి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి భరత్ సార్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి? వైసీపీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము మా ఏరియా తరపు నుంచి కానీ ఏదైనా సరే మాకైతే ఎమ్మెల్యే అయితే కేకే రాజు గారు, అతనే వస్తారని ఇప్పటికే అనుకుంటున్నాను బ్రో. ఇకపోతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరంగా కాకుండా ఆపగలిగే ఒక పొటెన్షియల్ ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారు బ్రో? అది సెంట్రల్కి సంబంధించింది బ్రో, స్టేట్కి సెంట్రల్కి ఏం సంబంధం ఉంది నాకు అర్థం కావట్లేదు. ఒక పెట్రోల్ రేట్ కానీ ఏదైనా సరే ఏదైనా సెంట్రల్ నుంచే వస్తుంది, అది దానికి దీనికి సంబంధం కూడా లేదు. ఏదైనా ఆపాలంటే సెంట్రల్ నుంచే ఆపాలి, ఇక్కడ స్టేట్కి దానికి అయితే ఏం సంబంధం లేదు బ్రో. ఓకే సరే. ఇకపోతే చివరిగా ఈ వైజాగ్ సిటీని ఐటీ హబ్గా మార్చే పొటెన్షియల్ ఎవరికి ఉందని మీరు భావిస్తున్నారు? నేనైతే వైఎస్ఆరే అనుకుంటున్నాను, వైఎస్ఆర్సీపీ అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటున్నాను. చివరిగా చెప్పండి బ్రో, మీరు బొత్స ఝాన్సీ గారికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఎంపీ కేటగిరీలో. అది రీజన్ ఏంటి, ఎందుకు మీరు అలా ఆ ఫీలింగ్తో ఉన్నారు? అంటే బ్రో అదే చెప్తాను కదా, పార్టీ పరంగా కాకపోయినా మాకు అదే చెప్తున్నాను, డెవలప్మెంట్గా అంతా బాగుంది, ఇప్పటి వరకు బాగానే ఉంది, నెక్స్ట్ వచ్చే రాబోయే రోజుల్లో కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. దానివల్ల ఆవిడకి ఛాన్సెస్ ఉన్నాయని మేము చెప్తాం. భరత్ గారి మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఎంపీ క్యాండిడేట్ భరత్ గారి మీద. భరత్ గారు స్థానికుడు కదా, అది ఝాన్సీ గారి మీద అతనికి బెనిఫిట్ ఉండేదానికి స్కోప్ ఉంది కదా, దాని గురించి మీరు ఏమంటారు? బ్రో మేము భరత్ గారని ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు తెలిసింది, కానీ ముందుగా అతను ఇప్పటికి వచ్చి మా ఏరియాలో కానీ చూడలేదన్న. కేకే రాజు గారు అయితే కిందటి ఇయర్ దగ్గర నుంచి ఉన్నారు. ఓకే ఓకే బ్రో, సూపర్, థాంక్స్.